సార్ వస్తున్నా. ఎన్ని ఉన్నాయమ్మా? నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడికి సీసీ బస్సు చెకింగ్ పుత్తూరులో కండక్ట్ చేస్తున్నాము. మా రవాణా కమిషనర్ విజయవాడ మరియు మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నెల్లూరు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏవైతే ఈ సీసీ బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేసి బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇట్లా అదర్ స్టేట్ వెహికల్స్ ఎక్కువగా ఈ సీసీ బస్సులో సేఫ్టీ నామ్స్ అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, సపోజ్ ఈ ఫైర్ సిస్టమ్ అలారం ఇంజన్లో, ఈ FDSS సపరేషన్ సిస్టమ్ కంపార్ట్మెంట్లో, సో అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ అవన్నీ చేస్తున్నాయి. తర్వాత సీట్స్ వాళ్ళు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, సో అది ముఖ్యంగా ఈ ప్యాసింజర్ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాటి భద్రత కోసము మా చట్టంలో ఉన్న ప్రకారము ఈ రూల్స్, ఈ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారా లేదా అనేసి మేము ఈ పుత్తూరులో ఈరోజు కండక్ట్ చేస్తున్నాము చెకింగ్. సో అదేవిధంగా రెగ్యులర్గా చేస్తాము. సో అదే ఈ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ఫైర్ ప్రొటెక్షన్, అలారం సిస్టమ్, అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా రిపేర్ చేసి అవి లేకపోతే వాటికి సంబంధించి ఫైన్, పెనాల్టీ, అవసరమైతే బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అబ్బాయి